పరిస్థితి కట్టుకోలేని పరిస్థితి ఉంది. ఎవరు పట్టించుకోకున్నారు. ఎన్నైనా పరిస్థితి చాలా రోగాలు వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా రోగాలు వస్తున్నాయి. ముసలాలు ఉన్నారు, ముసలాలు కూడా వస్తున్నాయి. ఎవరు పట్టించుకోకున్నారు. చూడండి ఖర్చు ఎట్లా ఉందో, అది కూడా తీయకున్నారు పరిస్థితి, అది కూడా ఖర్చు తీయకున్నారు సార్. అట్లా రోగాలు వస్తున్నాయి, హార్ట్ వస్తున్నాయి, జ్వరం వస్తుంది, అన్ని వస్తున్నాయి సార్. అనలకల చెప్పినాము సత్య వాళ్ళకి చెప్పినారు, వస్తాం అంటున్నారు, రాకున్నారు. ఎవరు పట్టించుకున్నారు. పొలాలు కూడా పట్టించుకోకున్నారు. వీళ్ళు కూడా సరిగా రాకుంది, అన్ని రాకుండా నాళాలు వాసన అవుతున్నాయి, అది కూడా పట్టించుకోకున్నారు సార్. గలీజుగా వస్తున్నాయి. నేను ఈ మధ్య ఏం బాగా రావడంలే. ఇక్కడ కాలువలు కూడా సరిగా వాసన అంతా మాకు సరిగా ప్రాబ్లం ఉంది. దోమలు కాదు, ఆడ దిబ్బ కాడ అంతా ఎంత ఉంటది. మేము ఇక్కడ కూర్చుంటాం, పిల్లలేనిక ఎంత కంపు వాసన. దిబ్బ కూడా సరిగా ఎత్తారు. ఏమన్నా నేనాది చూసుకోండి ఒకపారి మీరు. రోడ్డు సరిగా ఎంత చేసినారు, గలీజుగా వస్తుంది మాకు. అది చూడు ఎట్లా తడి ఉంటది ఇక్కడ సందు కూడా. చూసుకోండి ఒకపారి. మాకు దోమలు కొరుకుతాయి, మేము జ్వరాలు వస్తున్నాయి. చూసుకోండి ఒకపారి, చూసుకుంటే మీరు చెప్పండి. ఏమేయరు నాయన పౌడర్, ఏమేయరు, ఏం దోమల పౌడర్ ఏం ఆ వల్ల ఏమి వేయరు. ఇండ్ల సందని కూడా ఏం పట్టించుకోరు. ఇంకా చూడండి మీరు, ఇంకా చూసుకొని మీరు చూసుకోండి దాన్ని. నీ ఎవరు మామూలుగా వస్తుంటారు కదా మామూలుగా. మా సమస్య ఎవరేం అడగారు. చాలా సమస్యలు ఉన్నాయి. అసలు దొడ్లు కూడా బాగాలేవు, దిబ్బలు ఇదల్లా అంత గలీజుగా ఉన్నాయి. మాకైతే ఇది తీసేసినారు, 2 నెలలు అయింది. తిరగడం లేదు, ఏం లేదు. సమస్య చాలా ఉంటున్నాయి. మా దగ్గరగా ఊక 2 బిందెలు ఇస్తాడు అంతే. తాగే నీళ్ళు కూడా మోటార్ ఉన్న వాళ్ళకైతే మోటార్ వేసుకుంటారు, తాగుతుంది. మేము అవే తాగి తేళ్లు, పాములు, అసలు ఎలుకలు సందే లేదు నాయన. అసలు దిబ్బ చూడు ఎట్లా ఉందో. చాలా తీస్తుంటారు కానీ ఏం పట్టించడం సరిగా లేదు. చూడు ఎట్లా ఉందో, మీరే చూడండి సార్ ఎట్లుందో. అసలు మేము ఏమంటే ఇంకా మమ్మల్ని అందరూ అడుగుతున్నామే, ఏమ్మా ఇట్లుంది, ఏమ్మా నీ పరిస్థితి ఇట్లుంది అంటున్నారు అందరు. ఇంకా ఏం మాట్లాడలేక బాధ్యత బాగానే లేస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. వేయడమే లేదు అసలు. నా పేరు ఎన్ వనేష్, మాది వడ్డేగేరి. 39,234 మా ఇంటి నంబరు. మా దిబ్బ ఏరియా కాలువలకన్నీ తవ్వినారు, కానీ ఇన్ని రోజులు మాకు దగ్గర 2 నెలలు కానీకి వస్తుంది. ఏ ఒక్కరి పని సరిగా కాలేదు. కాలువలు అన్నారు, కాలువలు తవ్వి పడేసినారు. ఇండ్లకి దిగనీక మాకు కాలువలో పడుతున్నారు జనాలు. ఆడోళ్ళకి దిగనీక ఎక్కనీక చాలా ఇబ్బంది అవుతుంది. ఇంటి ముందర చూస్తే పెద్ద దిబ్బ ఇది. ఆ దిబ్బ సమస్య మాకు ఎప్పటికీ ఆ సమస్య పోతేనే లేదు. దొడ్లు కూడా సరిగా లేవు, ఆ దొడ్ల ప్రాబ్లం చూస్తున్నాయి. వీలైతే మాకు దొడ్లు లేకున్నా పర్లేదు, వాడాక యూజ్ చేయక దాన్ని దగ్గర దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. దానిలో కూడా యూజ్ చేస్తలేరు. ఆయన చూస్తే మా కమిషనర్ సార్ గారు అయితే మీరు అది చేస్తున్నాం ఇది చేస్తామని అంటున్నారు, కానీ మా ఏరియాలో ఒక్క పని కూడా ఇంతవరకు సరిగా వడ్డేగేరిలో ఇంతవరకు ఒక పని అన్నారు కానీ, కాలువలు తవ్వినారు కానీ ఇంతవరకు 2 నెలల నుంచి మాకు చాలా ప్రాబ్లం ఉంది సార్. ఖచ్చితంగా మాకు ఏదైనా సాల్వ్ చేయమని ప్రార్థిస్తున్నాం. మున్సిపల్ అధికారులు పేపర్ ప్రకటనలకు మీడియా కాకుండా మా ప్రాంతానికి విచ్చేసి ఈ ఏరియాలో ఉన్నట్టు సమస్యలను చూసి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేశ్తో మధు, కర్నూలు.